మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు. ధవళ ఆదివారము, పెంతెకోస్తు పండుగ ఆరాధనను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రారంభించున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 249వ కీర్తన. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడు. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా. మమ్ము నడుపు దీక్షతో రమ్ము విడచి ఆత్మ స్వరూపము ననరు తెల్చిన దైవము నీవే కదా యెహోవా. లోకయాత్ర చేయునప్పుడు చీకపు పడిన మాకు నీవే మార్గమైతివి. నీ కొసగి మాగరము చేకొని పరిశ్రమము బావి సిలువబడిన వాని కడకు సేకముని మమ్ము చేర్పా. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా. భగవన వసంత దైవమా, నీయందు ప్రేమ శక్తివృద్ధి చేసి మనుకుమా. ముక్తిదాత యేసు విభుని రక్త మహిమ తెలిపి అనువి ముక్తులుగా చేసి మమ్ము యోగ మార్గమందు నిలుపా. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా. జీవితంపు బాధలెన్నియో పెను ప్రోగులకు సునావరించి మోదాకిన మాకు నీవే తోడవదు. భావమీచు భయము తీర్చ జీవమైన యేసు పాద సేవకు మము సిద్ధపరుపా. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా. పరువిదంబులైన చింతలు చెలరేగి మమ్ము కలత పేరు నవసరంబున. వలను చెడిన మామలముల వలయు వ్యాకులతను మార్పి వలయుదాధరణము నీచు పలుకుతోడు నీవే అగుచు. రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా.
మతుల చేను కొరకు రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును రూపాసనము గడకు నీకుమా కడలి వాడిపోచుందమా విశ్వాసతలను బల సమృద్ధిను ధరించిమా ఎడత శోధనముల గగన ప్రౌఢము వంశయాపురంబు లడసి ప్రేమ జ్యోతి మాలు కడుసినముగ వెలుగజేయ రంగు పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము గడపు నిమ్మి నడుపుమా స్తుతులు నీకే చెల్లుగా ఉదయుగయుగంబులతుల భక్తిని కొలుతుము చితిని మీద మోక్ష గతికి నడిపితే కుమయ్యా మృతికి మృత్యువైన వారి విగత సింహ పీఠిపై నమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము గడకు నిమ్మి నడుపుమా మమ్ము నడుపు దీక్షతో బ్రహ్మ విడచి ఆత్మ స్వరూపము నగరులెంచిన దైవము నీవే కదా యెహోవా రంగు పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము గడకు నిమ్మి నడుపుమా ప్రార్థించుదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అవి నాకు ద్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొనవచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషం కలిగి దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను ప్రభునందు ప్రియులారా యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొన్నాము. ప్రభువు నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది.
మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవ, దీనులను పాపములము మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తున్నది నీకు ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెలుగుచూ వేడుకొనుచు మితి లేని కనికరం గల నీ తక్కువ ఆశ్రమకే వచ్చుచున్నాము. మా ప్రభువై నీ తండ్రికి కుమారునిచ్చిన మిగుల కనికర దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేయాలా నిత్యం పొందినట్లు నిన్ను గురించి నిశ్చితమును గురించి సరైన జ్ఞానమును ఈ వాక్యమును కలిగి నీకును మైత్రి పరిశుద్ధాత్మ అభివృద్ధి పొందిపోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మన కనికరించి మన వరకు చెల్లిపోటకు తన యాగ కుమారునిచ్చి ఆయన మూలన మన పాపములన్నిటిని క్షమించుతున్నాడు. ఆయన నామమున విశ్వాసించు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభువై రక్షమాయంత్రికి దయచేయము. ధవళాదివారము పెంతుకోస్తు పండుగ ధవళాదివారముకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ లోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందం పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు పారిపోదురుగాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. క్రీస్తు మమ్మును
సర్వోన్నతమైనా వాణిలో దేవునికి మహిమా
ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ అందు విశ్వాసమందు వారి హృదయములను వెలిగించున్నావు. మేము ఆ ఆత్మల మూలమునని సర్వ విషయములందు సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగంలో జీవించు పరిపాలించున్న నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. నేటి ఈ వాక్య భాగములు పెంతుకోస్తు పండుగ ధవళాదివారం వరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు. పత్రికా పాఠ్య భాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు భాషం గారు చదవగా విందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 13 వచన భాగం. పెంతెకొస్తు ధవళాదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇళ్ళన్నీ ఉండేను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలంన ఆకాశ క్రీడలు ప్రతి జనముల నుండి వచ్చిన వ్యక్తిగత యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన సభాసుతో వారు మాట్లాడటం విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గరీబులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వింటున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొత్తు, ఆసియా, ఫ్రుగియా, పంఫులియా, ఐగుప్తు అను దేశముల ఎందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందు కాపురున్న వారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవేశులు, గ్రేతీయులు, అరేబీయులు మొదలైన అందరూ వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించున్నామని చెప్పుకునేది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగు కానీ ఒకరితో ఒకరు చెప్పుకునేది. కొందరైతే మీరు వృత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ఇతరులతో పత్రిక పాఠ్యభాగం చదవగా ముగింపబడి ఉన్నది. అదేవిధంగా ఇద్దరికి ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు స్వార్థ పాఠ్య భాగము చదవగా విందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23 నుండి 31వ వచనం వరకు ఎదురుగా వ్రాయబడినది. ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని ఎదురుకు వచ్చి వాని ఎదుట నివాసం చేతుము. నన్ను ప్రేమించుకున్న వాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటను మీతో చెబుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ
ఉన్నట్లు నాతో వారికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. రెండే ఇక్కడి నుండి వెళ్ళుదుము. ఇంతటితో సువార్త పాఠ్య భాగం చదవగా ముగింపబడి ఉన్నది. మనందరం కలిసి నికీయ విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుందాము. నాతో చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముకు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనదైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము కలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మలను అవతరించి పుట్టి మనుషుడాయన పొత్తు పిలాతు అధికారం కింద మన కొరకు సిలువేయబడి శ్రమనొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకములకి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండినాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకును తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోను కుమారునితో ఏకముగా ఆరాధించబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తులుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుత్థానమునకు రాబో లోక సంబంధములకు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ భక్తుల పుస్తకం నుంచి 249వ కీర్తన రమ్ము రమ్ము పరిశుద్ధ. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము 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 దీవింపగా నిమ్ము నీదు కృపను, రమ్ము దీవింపగా నిమ్ము నీదు కృపను, నింపు మాడందంబుల్ నెమ్మది పొందంగ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము జీవం పుట్టుటావు ప్రేమ జ్వాలా నీవే, జీవం పుట్టుటావు ప్రేమ జ్వాలా నీవే, దేవాదాసమీవే యాదాడించువాడ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ, రమ్ము రమ్ము
వద్ద అమ్మై వెలుగుచుందు రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము మాటలాడు శక్తిని చీనాయాత్మను మాటలాడు శక్తిని చీనాయాత్మను మేటిల్లానను నకి స్నేహించు మీ దేవ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము ఇమ్ము నీదు వెలుగు నింపు నీ ప్రేమతో ఇమ్ము నీదు వెలుగు నింపు ప్రేమతో కమ్ము నాకు తోడు నన్ను బలపరచుమ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పారాగోలు నువ్వు నాత్మాశత్రులంక పారాగోలు నువ్వు నాత్మాశత్రులని పారానీదు నిమ్మ దీచి ప్రభు నన్ను రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము ముందు నీవు నడువ నన్నుడాయాదేవి ముందు నీవు నడువ నన్నుడాయాదేవి ఇందు నన్ను నిరచు వారు లేరు భువిని రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము జనకు చూపు నాకు అట్లే చూపు సుతుని జనకు చూపు నాకు నట్లే చూపు సుతుని నయా మెరిగి దేవ నిన్ను నమ్మి జీవింప రమ్ము రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము రమ్ము జనకాసుతాత్మయో కనత్రిత్వమౌ దేవ జనకాసుతాత్మయో దేవ నిన్ను కలను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానం మీకు కలుగును గాక ఆమేన్. వచ్చేసి కూర్చునండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు. అలాగే ఈ దినమందు పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాక్ సమీచ్ అనగా పెంతెకోస్తు పండుగకు హీబ్రూ పదములో హ్యాపీ హాలిడే హోలీడే అని ఈరోజు మనం గ్రీటింగ్స్ తెలియజేసుకునేటువంటి పదము చాక్ సమీచ్. మీ అందరికీ కూడా శుభాలు.
ప్రియులారా, ఈ దినమందు పెంతుకోస్తు పండుగ ప్రభు ఆరోహణమైన తరువాత 10 దినములకు ఈ పెంతుకోస్తు పండుగ అనేది వచ్చింది. పెంతుకోస్తు అనేటువంటి పదం గ్రీకు పదము. ఇది ఈ పండుగ పాత నిబంధనలో మనకు పస్కా నుండి విడుదల పొంది అరణ్యంలో ప్రయాణించి 7 వారముల తరువాత ఈ పండుగను ఆచరించడం జరిగింది. దీని నిమిత్తము ఈ పండుగను జరుపుకోవడం అనేది ఇది ఒక సాంప్రదాయం. యూదులకు ప్రాముఖ్యమైన పండుగలు 3 ఉన్నాయి. మొదటిది పస్కా, రెండవది పెంతుకోస్తు, మూడవది పర్ణశాల పండుగ సుక్కోత్. ప్రియులారా, ఈ పండుగను ఫీస్ట్ ఆఫ్ వీక్స్, షావౌట్ అని అంటారు. షావౌట్, హీబ్రూలో షావౌట్, గ్రెయిన్ హార్వెస్ట్, ఈ రెండింటిని యొక్క సముదాయంలో చేసే పండుగే షాలోస్ రెగాలిం అని అంటారు. షాలోస్ రెగాలిం. ఈ పండుగ యొక్క ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇది పస్కాకు తరువాత 7 వారములు లెక్కించి 50వ దినాన ఈ పండుగను ఆచరిస్తుంటారు యూదులు ఇప్పటికీ కూడా. ఈ పండుగలో రూతు గ్రంథాన్ని చదువుతారు. ఎందుకనంటే కరువు కాలంలో నయోమి వాళ్ళిరువురు కూడా మోయాబు దేశం వెళ్ళి, మోయాబు దేశంలో అక్కడ నుండి తిరిగి వారు బెత్లెహేము రావడం, దేవుడు మాకు దర్శించాడు, పోషిస్తున్నాడని చెప్పి కరువు నుండి విడుదల విమోచన కలగజేశాడు. ఆ విషయాన్ని పురస్కరించుకుని తిరిగి వారు వస్తారు. తన భర్తను బిడ్డలను కూడా పోగొట్టుకుంటుంది. వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది అత్తను. రూతు మాత్రము తన అత్తతోనే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని నినాదం ఇచ్చి విశ్వాసముతో తన అత్త వెంబడి వస్తుంది. ఆమె మోయాబు స్త్రీ అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్లో చేర్చబడ్డాది. ఆమె నుండి బోయజు నుండి రూతు, బోయజు నుండి యేసుక్రీస్తు వంశావళి రావడం జరిగింది. కనుక ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నది కాబట్టి అందుకే రూతు గ్రంథాన్ని చదువుకుంటారు ఆ దినమందు. అంతేకాక పరమగీతం 4వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుతారు. ఎందుకనంటే ఈ షావౌట్ అనగా ఫీస్ట్ ఆఫ్ వీక్స్, ఈ పండుగ ప్రాధాన్యం ఏంటంటే మిల్క్, పాలు, తేనె. అందుకే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా ఈ ఉద్దేశము ఏమిటంటే, ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలొలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ కింద మధు క్షీరములు కలవు. కాబట్టి పాలు తేనెలు దేవుడు వాగ్దానం చేసి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపిస్తాను అని చెప్పాడు. కాబట్టి అట్లే వారి నోటిలో తేనె పాలు ఉంచాడు. దానికి సాదృశ్యంగా వీళ్ళు ఈ షావుట్, ఈ ఫీస్ట్ ఆఫ్ వీక్స్, పెంతెకోస్తు పండుగ నాడు ఆ 7 రోజులు కూడా ఈ ఆచరిస్తూ పండుగలో డైరీ ఫుడ్స్ తింటారు. డైరీ ఫుడ్స్, పాలతో సంబంధమైనటువంటి పదార్థాలను వాళ్ళు తింటారు. ఇది హెవెన్లీ ఫుడ్గా భావిస్తారు. కనుక ఈ విధమైనటువంటి ఆచరణ నేటి దినాల్లో జరుగుతుంది. ఈ పండుగ ఇది 6-7వ మాసములో, అనగా యూదులకు 6వ-7వ మాసములో వస్తుంది. 2019వ సంవత్సరం, పోయిన సంవత్సరం జూన్ 8 నుండి జూన్ 10 తారీఖుల మధ్యలో ఈ పండుగ వారికి వచ్చింది.
ఈ సంవత్సరం 2020లో మే 28 సన్సెట్ మే 28 నుండి నైట్ ఫాల్ మే 30th వరకు ఈ పండుగ ఆచరిస్తారు. 2021లో మే 16 నుండి మే 18కి వస్తుంది. 2022లో జూన్ 4 నుండి జూన్ 6కి వస్తుంది. దీనిని బట్టే పెంతెకోస్తు పండుగకు 50 దినాలు వెనక్కి వెళ్ళి ఈస్టర్ నిర్ణయిస్తారు, పస్కా నిర్ణయిస్తారు. ఆ పస్కా తరువాత మనకు ఈస్టర్. ఈ పస్కాకు 40 దినాలు వెనక్కి వెళ్ళి వచ్చే బుధవారం భస్మ బుధవారం లెంటు ప్రారంభిస్తారు. కాబట్టి యూదుల క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఇది వస్తూ ఉంటుంది. దీనిని ప్రధాన యాజకుడు దీనిని నిర్ణయిస్తాడు. కనుక ప్రియులారా, ఈ పండుగ మనం చూస్తే లేవీకాండంలో 23వ అధ్యాయం 9 నుండి 14 వచనాల్లో అది వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలుకు విధిగా అది నిర్ణయించబడింది. పంట చేని పై కొడవలి వేసిన మొదటి పన దేవుని యొద్దకు తీసుకొచ్చి నైవేద్యముగా దాన్ని అల్లాడించాలి, యాజకుని దగ్గర తీసుకొచ్చి. ఆ దినము మొదలుకొని 7 వారాలు లెక్కించి ఆ 7 వారాలు తరువాత వచ్చే 50వ రోజు పెంతెకోస్తు పండుగ ఆచరిస్తారు. అది ప్రథమ ఫలాల పండుగ, క్రొత్త ఫలాల పండుగ. ఈ మొదటి పంట చేని పై కొడవలి వేసినది మొదటి దినమందు పనను తీసుకొచ్చి యాజకుడు అల్లాడించి దైవ సన్నిధానములో పరిశుద్ధ స్థలములో నిర్దోషమైన ఏడాది పొట్టేలును, అలాగే నూనెతో కలిపిన 2 10 అంతల గోధుమ పిండిని దానిని దేవునికి నైవేద్యముగా అర్పిస్తారు. ఏడాది పొట్టేలు దహన బలిగాను, పానార్పణముగా 30 ద్రాక్షారసము దాన్ని అర్పిస్తారు. తరువాత క్రొత్త ఫలాలు అనగా 50 రోజులు లెక్కించి లేవీకాండం 23వ అధ్యాయం 15-21 వచ్చిన ప్రకారంగా 7 వారాలు లెక్కించి 50 దినమున క్రొత్త ఫలాలు ప్రతి ఒక్కరు కూడా 2 స్తూములు 10 వంతుల పిండితో 2 రొట్టెలు తీసుకురావాలి. గోధుమ పిండితో మొదటి ప్రథమ ఫలాల గోధుమ పిండితో దాన్ని చేయాలి. ఆ రొట్టెలు దైవ సన్నిధికి తీసుకురావాలి. ఈ రొట్టెలతో పాటు ఏడాది మగ గొర్రె పిల్లలు, 7 ఏడాది మగ గొర్రె పిల్లలు, అలాగే 1 కోడె దూడ, 2 పెద్ద పొట్టేళ్ళు, ఇది దేవుని సన్నిధిలో అర్పించాలి. ఆ తర్వాత సంఘము అందరూ కూడా మేకలలో 1 మేకపోతును పాప పరిహారార్థ బలిగాను, 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగాను అర్పించాలి. 2 పొట్టేళ్ళు దేవుని సన్నిధిలో వాటిని అర్పించాలి. ఇలా చూస్తే మొత్తం 9 గొర్రె పిల్లలు, 2 పొట్టేళ్ళు, 1 మేకపోతు, మొత్తం 12. పెంతెకోస్తు దినాన అవి ప్రథమ ఫలాలు వాటిని అర్పించేటప్పుడు ఇన్ని చేయాలి అని అది ఏర్పాటు చేయబడ్డది. అంతేకాక లేవీకాండము 23వ అధ్యాయం 21 వచ్చిన ప్రధానమైనది ఏంటంటే మీరందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అని ఉన్నది. కనుకనే ఈ పాత నిబంధన గ్రంథములో దేవుడు వారికి నియమించినటువంటి ఆ పండుగ నియమిత పండుగ ఆజ్ఞాపించబడినది కనుక ఆ పండుగ ఆచరించడానికి యెరూషలేములో అందరూ కూడా తమ తమ వాటిని తీసుకుని ప్రథమ ఫలాలను నైవేద్యంగా అర్పించడానికి యెరూషలేములో పండుగ గొప్పగా జరుగుతుంది. చెదరిన యూదులు వ్యాపార నిమిత్తము, బ్రతకడం నిమిత్తము ఆయా దూర ప్రాంతాలకు, దూరదేశాలకు వెళ్ళినటువంటి యూదులందరూ కూడా ఆ పండుగకు వస్తారు. కాబట్టి యెరూషలేమంతా ఆ పండుగకు యూదులతో నిండిపోతుంది, కిక్కిరిసిపోయి ఉంటుంది. దేవునికి వాళ్ళు అర్పించాలి. అందుకే అక్కడ పండుగ అది జరుగుతూ ఉన్నది. అయితే యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండండి అని ప్రభు చెబితే జాన్ మార్కు మేడగదిలో 120 మంది, ఇంచుమించు 120 మంది శిష్యులు, స్త్రీలు,
యేసు ప్రభు సహోదరులు, ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారందరూ కలిపి మొత్తం 120 మంది వాళ్ళు మేడగదిలో కనిపెడుతున్నారు. ప్రియులారా, దేవునికి ఏది ఇష్టము? అసలు దేవునికి ఏమి సమర్పించాలి? యూదులందరూ కూడా తమకు అనుగ్రహింపబడిన వాటిలో ప్రథమ ఫలం తీసుకొచ్చి అర్పిస్తున్నారు. దేవుడు ఏది కోరుతున్నాడు? మీకా గ్రంథము 6వ అధ్యాయములో, మీకా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే 6వ వచనం నుండి ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి నేను మహోన్నతుడైన దేవుని ఎదుట సన్నిధిని నమస్కారం చేస్తాను. దహన బలులన ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకి సంతోషం కలుగు చేయనా. అదే జరుగుతుంది యెరూషలేము దేవాలయంలో ఇప్పుడు. నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రిని నేను ఇచ్చిన, నా పాప పరిహారములకై నా గర్భఫలము నేను ఇచ్చిన. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, హీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఏమి కోరుతున్నాడు దేవుడు, ఏమి అడుగుతున్నాడు అంటున్నాడు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలు అనుసరించి నడుచుకుంటున్నాను. మాట కాక నీ దేవుడైన యెహోవా మరి ఏమి నిన్ను అడుగుతున్నాడు? చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే కదా. కాబట్టి దేవుడు ఏమడుగుతాడు? సమస్తము ఉన్నాయని, ఆయనవే కదా ఇవన్నీ. మరి ఏమిచ్చి మనం ఆయనను సంతోషపరచగలము? మీకా అంటున్నాడు, ఏమిచ్చి సంతోషపరచగలం దేవుణ్ణి? ఏడాది దూడలనా, వేలాది నదులంత విస్తార తైలమునా, నా జ్యేష్ఠపుత్రుడినా, గొర్రెలనా, దూడలనా, ఏమిచ్చి నా దేవుణ్ణి నేను దర్శించును? ఏమి కోరుతున్నాడు? మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలిసి ఉన్నది కదా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే భక్తుడైన దావీదు ఆయన ఏమిస్తే 116వ కీర్తనలో 116వ కీర్తన 12, 13 వచనాల్లో భక్తుడైన దావీదు అంటాడు, ఆయనకు ఏమి ఇష్టమో అదే నేను అర్పిస్తున్నానని. చూడండి, యెహోవా నాకు చేసిన ఉపకారములను నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతబట్టి యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అది దేవుడు ఏది ఇష్టపడతాడు? రక్షణ పాత్ర. రక్షింపబడినటువంటి మనిషిని, రక్షింపబడిన ఆత్మను దేవుడు ఇష్టపడతాడు. అంతే తప్ప ఇవి కాదు. కనుక ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తరువాత ఏది ఉత్తమమో అది తెలియజేశాడు. పాత నిబంధనలో ఈ గొర్రెలను, ఎడ్లను, దూడలను, మరి ఇవన్నీ కూడా నైవేద్యములను అర్పిస్తూ ఉన్నారు ప్రియులారా. కానీ శ్రేష్టమైనటువంటిది ఏమిటంటే రక్షింపబడినటువంటి పాత్ర. దేవునికి రక్షింపబడిన పాత్ర ఎక్కడ ఉన్నదో దానిని దేవుడు స్వీకరిస్తాడు. అది ఇష్టము. ఆ నైవేద్యాన్ని తీసుకుంటాడు. అందుకే పంట చేని కొడవలి వేసి మొదటి పన ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. మొట్టమొదటిగా వధింపబడిన వాడు, మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైనటువంటి ఫలము ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయములో 20వ వచనములో, ఇప్పుడైతే నిద్రించి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము 23వ వచనం, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. కాబట్టి ప్రథమ ఫలము దేవునికి ప్రథమ ఫలము. అందుకే దేవునికి ఇష్టమైనటువంటి ఈ భూమి మీద అంగీకరించిన మనిషి ఎవరయ్యా అంటే దేవుడు
మొట్టమొదటిగా యేసు ప్రభువారు ప్రథమ స్థానంలో ఉంటారు. ఎందుకనంటే ఆయన దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు అనంటే ద్రాక్షారసము 30 ద్రాక్షారసం ఇవ్వాలి. మొట్టమొదటి నైవేద్యానికి గోధుమ పిండి 2 10 అంతల గోధుమ పిండితో ఆ గోధుమ పిండితో నైవేద్యం అర్పించాలి. దానితో ద్రాక్షారసం 30 ద్రాక్షారసం, ఏడాది మగ గొర్రెలు, ఇవన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్నాయి. మొట్టమొదటి సత్పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. గోధుమ పిండి వలె నలుగగొట్టబడ్డాడు. ఆయన నలుగగొట్టబడ్డాడు పిండి వలె. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, మన అతిక్రమములకి క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. కనుక ప్రియులారా, ఆ రీతిగా గోధుమ పిండికి సాదృశ్యముగా యేసుక్రీస్తు ప్రభువారు నలుగగొట్టబడి ఉన్నారు. ప్రభువారు నలుగగొట్టబడి పిండి వలె చేయబడి ఉన్నారు. అందుకే ఆ గోధుమ పిండి పాత నిబంధనలో గోధుమ పిండి ప్రభువు శ్రమలు 30 ద్రాక్షారసం. ద్రాక్షారసము దేనికి గుర్తు? సంతోషానికి గుర్తు. ద్రాక్షారసము ప్రేమకు గుర్తు. కనుక దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే, నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను, మీరు కూడా నా ఆజ్ఞలు గైకుంటే నన్ను ప్రేమించినట్లు అని చెప్పారు. నేను తండ్రిని ప్రేమిస్తున్నానంటే ఆయన ఆజ్ఞలు గైకున్నాను కనుక, ఆయన మాటలు నేను ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కనుక నేను ఆయన ప్రేమిస్తున్నానని దీన్ని బట్టి తెలుసుకుంటున్నారన్నాడు. కనుక మీరు కూడా నా ఆజ్ఞలు గైకుంటే మీరు నన్ను ప్రేమించినట్లే. ప్రేమకు సాదృశ్యం కాబట్టి నైవేద్యముతో మొట్టమొదటి ప్రథమ ఫలము యేసుక్రీస్తు ప్రభువారు అర్పించబడినప్పుడు నలుగుగొట్టబడిన ప్రభు యొక్క శరీరము దేవునికి సమర్పించబడింది. అంతేకాక ఆయన ప్రేమతో, దేవుని యందు ప్రేమతో తన ప్రాణాన్ని పెట్టాడు. నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అని అన్నాడు. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుదును అని అన్నాడు. ఆయన ఇష్టపూర్వకంగా ఆ ప్రాణాన్ని పెట్టాడు. కనుక ప్రియులారా, ఇది మొదటి పంట చేని కొడవలి వేసినది మొదలుకొని ఆయనకు అర్పించబడినటువంటి లేవీకాండం 23వ అధ్యాయం 9, 14 వచనాల్లో చెప్పబడిన మొదటి పన యేసు ప్రభువారు. తరువాత 7 వారములు లెక్కించిన తర్వాత ప్రథమ ఫలాలు ఆయన ఎవరు అనంటే, ప్రభువారు దేవునికి సమర్పించబడిన తరువాత, ఆరోహణమైన తరువాత ఎవరయ్యా అనంటే, ఆయన ఫలాలు దేవునికి ఇష్టమైన నైవేద్యము అది అర్పించబడినప్పుడు దేవునికి ఇష్టమైనది ఏదో తెలియాలంటే కయీను హేబేలు వాళ్ళిద్దరూ అర్పణలు అర్పించారు. ఆకాశం నుండి అగ్ని వచ్చి హేబేలు యొక్క అర్పణను తీసుకున్నాడు. కయీను అర్పణను దహించలేదు, ధాన్యము దహించడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన ఇంపైన సువాసన, ఆయనకి ఇష్టమైన బలి అర్పణ ఏంటంటే గొర్రె. కాబట్టి వధించబడిన రక్తము చిందించబడినటువంటి గొర్రె. కనుకని పాత నిబంధనలో రక్తము చిందించబడిన గొర్రె, క్రొత్త నిబంధనలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అందుకే ఆయన అంగీకరించబడ్డాడు. కనుక ప్రియులారా, ఈ రీతిగా ఈ అర్పణలు అర్పించేటప్పుడు ఏది ఇష్టమో దేవునికి అది అగ్నిగా దిగివచ్చి దానిని దహించి గైకుంటాడు. అప్పుడు సువాసన ఆగ్రాణించినట్లుగా తెలుసుకుంటాం. గిద్యోను కూడా దేవుని దూత మాట్లాడినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను కూడా నేను ఎలా నమ్మాలి నిన్ను, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని నేను ఎట్లా నమ్మాలి అని గిద్యోను కూడా ఒక పరీక్ష కోరతాడు. అక్కడ ఏంటనంటే, నీవు గనక నీవే నిజముగా నా యొద్దకు వచ్చినట్లయితే ఇదిగో నేను ఈ అర్పించేటువంటి ఈ భక్ష్యములను గైకొనాలని చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 19వ వచనంలో అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తుమ్మిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండల్లో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రింద దానిని తీసుకొని వచ్చి
దగ్గర వచ్చగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షమును పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనత మాంసమును ఆ పొంగని భక్షమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షమును కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమయ్యాను. కాబట్టి నా అర్పణను నిజంగా దేవుడు తీసుకున్నాడని చెప్పడానికి అందుకే అగ్ని వచ్చి దహించడమే అర్పణ తీసుకోవడం కనుక అందుకే ప్రథమ ఫలము పంట చేని కొడవలి వేసినట్టు మొట్టమొదటి పన యేసుక్రీస్తు ప్రభువారైతే తరువాత ఆయన స్వీకరించినటువంటి ఆ ప్రథమ ఫలముల పండుగ దినమందు యెరూషలేములో అందరూ అర్పిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అక్కడకు దిగిరాల అగ్ని ఎక్కడికి దిగి వచ్చినట్టు ఆయనకి ఎక్కడ ఇష్టమైన నైవేద్యం ఉందో, ఇష్టమైన నైవేద్యం ఎక్కడ ఉంటుందో అక్కడికే దిగి వచ్చాడు. అదే మేడగది, జాన్ మార్క్ మేడగదిలో 120 మంది అపోస్తలులు మరియు స్త్రీలు మరికొందరు శిష్యులు విశ్వాసులు యేసు ప్రభు సహోదరులు వీళ్ళందరూ కూడా 120 మంది ఉన్నారు. అందుకే 120 మంది దేవునికి ఇష్టమైన ప్రథమ ఫలముల పండుగ దినమందు స్వీకరించే నైవేద్యముగా దేవుడు భావించి ఆ మేడగదిలోనికి ఆయన పెళ్ళుమని శబ్దముతో పరిశుద్ధాత్మ అగ్ని దిగివచ్చి మేడగదిలో ఉన్న వారందరిలోనూ కూడా ఆవరించి వారి హృదయాలలో పరిశుద్ధాత్మను నింపాడు. కాబట్టి అందుకే దానిని ఆ దినమందు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మేడగది వైపు పరిగెత్తుకెళ్ళారు. ఆ మేడగదిలో నుంచి 120 మంది బయటకు వస్తున్నారు, దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ. అంతటా పేతురు వచ్చి మాట్లాడుతున్నాడు, అనేక మంది మాట్లాడుతున్నారు. అక్కడ ఆయా దేశపు భాషలు మాట్లాడుతున్నారు, వివిధ భాషలు మాట్లాడుతున్నారు. ప్రియులారా, అనేక మంది భాషలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న ప్రజలు. ఇదేమిటి ఈ భాష మాట్లాడుతున్నారు, ఇదేంటి వీళ్ళందరూ కూడా విద్యలేని పామరులు కదా వీళ్ళు మాట్లాడుతున్నారని. కాబట్టి ఆ ప్రథమ ఫలాలను దేవుడు వాటిని గైకొన్నాడండి. ఆ రీతిగా గైకొన్న ప్రభు మరి ఆయన చెప్పాడు ఈ పరిశుద్ధాత్ముడు వస్తాడని. యోహాను సువార్త 14వ అధ్యాయంలో సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 23 నుండి మనం చూస్తే ఈరోజు చదవబడిన లేఖన వాక్య భాగంలో 14వ అధ్యాయము 23వ వచన భాగం నుండి ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఏమనంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొను. అది ఎందుకనంటే నేను తండ్రి మాట గైకున్నాను కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను. మీరు నా మాట గైకుంటే నన్ను ప్రేమిస్తారు. అప్పుడు తండ్రి నేను వచ్చి వారి యొద్ద నివాసము చేస్తాము. మేము నివాసం చేయాలంటే మేము నివాసం చేయాలంటే నా మాట మీరు గైకొనాలి, నన్ను ప్రేమించినట్టు అవ్వాలి. నన్ను ప్రేమిస్తే తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. కాబట్టి నన్ను ప్రేమించడాన్ని బట్టి, నేను చెప్పిన మాటను బట్టి మీరు నమ్మారు కాబట్టి అప్పుడు మేము వస్తాము అని అన్నాడు. అందుకే ఆయన మాట విని గైకొన్న వారందరూ ప్రత్యేకించబడి జాన్ మార్క్ మేడగదిలో 120 మంది అక్కడున్నారు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, మతపరమైనటువంటి పండుగను చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్నారు. కనుక అది నిజమైన దేవాలయం కాదు. దేవుడు ఎక్కడ ఉంటాడో అదే దేవాలయం, దేవునికి ఇష్టమైనదే దేవాలయం. కాబట్టి అందుకే మేడగది దగ్గరకు వచ్చి వాళ్ళు ఉన్నటువంటి మేడగది మీద పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చినది. కనుక అది ఎవరు ఇక్కడ ఇష్టమైన వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన మాట విన్నవారు, ఆయన మాట విని ఆయనను ప్రేమించినటువంటి వారందరి మీద పరిశుద్ధాత్ముడు తండ్రి వచ్చి, కుమారుడు ఆత్మస్వరూపుగా వచ్చి వారి మీద దిగి ఉన్నారు. కాబట్టి ఎందుకనంటే నేను వచ్చిన తర్వాత మీ విశ్వాసాన్ని బలపరుస్తానని చెప్పాడు ప్రభువారు. 14వ అధ్యాయంలో చదువు 22వ కాదు 23వ. ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొన్నప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చిన వాసం చేద్దాము.
నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిది. నేను మీ యొద్ద ఉండగా ఈ మాటలు మీతో చెప్పుది ఆదరణకర్తనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములు కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి అని ప్రభువు చెప్పాడు. కనుక మీరు నా యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసాన్ని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడంటే మీరు నా వలన వినిన మాటలు మీకు నమ్మిక పుట్టిస్తాడు, విశ్వాసాన్ని బలపరుస్తాడు. రెండవది, మేము మీ యొద్దకు వచ్చి నివాసం చేస్తాం. మూడవది, మీకు శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. శాంతి, లోపం లేని జీవితం, భయం లేని జీవితం, అసంతృప్తి లేని జీవితం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీకు సంతృప్తి చెందుతారు. కనుక ప్రియులారా, మీ యొద్ద నివాసం చేయడానికి వస్తున్నాను ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎప్పుడు కూడా దేవుడు మనుషులతో నివాసం చేయడానికి ఇష్టపడతాడు. పాత నిబంధనలో కూడా అందుకే నిర్గమకాండం 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 8వ వచనంలో చెప్తాడు, మందసమును గురించి ఆ మందసం మీద కరుణాపీఠము చెయ్యి. నేను శాసనం గల ఆ మందసం మీదకు వచ్చినప్పుడు నేను ప్రజలతో మాట్లాడతాను. కాబట్టి నేను మాట్లాడతాను వచ్చి. అందుకే మందసం ఉన్న కాడ ప్రభు దిగి వస్తాడు. ఎక్కడ మందసము క్రిందకి దించారు అక్కడ ప్రభు వచ్చి వారితో మాట్లాడేవాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడతాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. మనతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. లేవీకాండం 2వ అధ్యాయం 3-6 వచనాల్లో కూడా, లేవీకాండం 9వ అధ్యాయం 3-6 వచనాల్లో కూడా ఆయన బలి అర్పణ ద్వారా నేను మిమ్మల్ని కలుసుకుంటాను, నేను మీతో మాట్లాడుతానని చెప్పాడు. అంతేకాక యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి దేవుడు ఎప్పుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడు. అందుకే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. కనుకనే ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకుంటామో అప్పుడు ఆయన వచ్చి నివసిస్తాడు. కాబట్టి దేవుడు మన యొద్ద నివాసం చేయడానికి అడ్డుగా ఉన్నది ఏంటంటే పాపము అనేది అడ్డుగా ఉంది. కాబట్టి ఆయన వచ్చి నివసించడానికి మనం అర్హత లేదు. కనుక అందుకే మనము ఆయన వచ్చి నివసిస్తున్నాడు. ఆయన వచ్చి నివసించడానికి పాపం అడ్డుగా ఉంది. ఆ పాపము నుండి మన పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తంను చిందించి దేవునికి మనకు విరోధముగా ఉన్న ఆ పాపపు అడ్డుగోడను పడగొట్టి మన పవిత్రులుగా చేశాడు. అది అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఈ అర్హత ఉంటుంది, దేవునితో నివసించేటువంటి అర్హత ఉంటుంది. కనుక ప్రియులారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో ఈ రీతిగా పరిశుద్ధాత్ముడు దిగివచ్చి అగ్ని శబ్దముతో దిగివచ్చాడు. ఆయన మొదటి ప్రజలకు పాత నిబంధనలో దేవుని సంఘం మీదకి దిగివచ్చినప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయము 10-19 వచనాల్లో చూస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయం 10-19 వచనాలలో అక్కడ దేవుడు వారితో నేను వచ్చి దిగి మాట్లాడుతానని సేనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఆయన ఘోర శబ్దము, భూ ప్రకంపనలు, సాంద్ర మేఘము ఇవన్నీ చూసి ప్రజలు భయపడిపోయారు. కాబట్టి దేవుడు దిగి వచ్చేటప్పుడు శబ్దముతో ఆయన దిగి వస్తాడు. అలాగే నూతన నిబంధనలో క్రైస్తవ సంఘం మొదటి ఆది క్రైస్తవ సంఘం మీదకు దిగి వచ్చినప్పుడు కూడా ఆయన శబ్దముతో దిగి వచ్చాడు. ఆ శబ్దానికి పరుగులెట్టుకుని వచ్చారు యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా. కనుక ప్రియులారా, ఆ శబ్దాన్ని బట్టి గుర్తించగలిగారు. పరిశుద్ధాత్ముడు ఇల్లంతా కూడా నిండిపోయింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో కూడా నిండిపోయినాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు వాళ్ళందరూ వారి వారి భాషల్లో మాట్లాడటం చూశారు.
పెంతుకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు దిగిరాగా భయంతో దాక్కున్న ప్రజల్లో ఇప్పుడు భయం పోయింది. ధైర్యం వచ్చింది, బయటకు వచ్చారు. వారి వారి భాషలో ఆయా దేశాల నుండి వచ్చిన ప్రజలందరూ వచ్చి వీళ్ళని చూస్తున్నారు. చూసినప్పుడు వీళ్ళు ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయారు. ఇదేంటి, క్రేతీయులు, పార్తీయులు, మెసపటోమియా ఎన్ని దేశాల నుండి వచ్చినటువంటి మన భాష వీళ్ళు మాట్లాడుతున్నారేంటి, మన భాషలో ఈ విషయాలు చెప్తున్నారు, యేసుక్రీస్తు సువార్త చెప్తున్నారు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. వీళ్ళకి ఎలా తెలుసు ఈ భాష, వీళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ భాష, విద్య లేని ఈ పామర్లకు ఎలా వచ్చింది ఈ భాష అనేటువంటి ఆలోచనల్లో వాళ్ళు పడ్డారు. ప్రియులారా, ఈ భాషల గురించి నేటి దినమందు కొంచెము కాంట్రవర్సీ, వివాదం ఉన్నది. ఈ భాషలను బట్టి పెంతుకోస్తు దినమందు భాషలు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కూడా ఏదో లొడలొడ వాగుతూ తెలియని భాషలు మాట్లాడుతూ ఈరోజు కూడా పరిశుద్ధాత్మని చెప్పి పరిశుద్ధాత్ముని కించపరిచేటువంటి పనులు కూడా చేసేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు అసలు భాషలతో మాట్లాడారు, నిజమే, వాళ్ళు భాషలతో మాట్లాడారు. అందులో అంతరార్థం ఏంటంటే ఎవరి భాషల్లో అక్కడ ఆయా దేశపు భాషలు ఎరిగినటువంటి వారు పండగకు వచ్చారు. ఆ పండగకు వచ్చి వాళ్ళు అక్కడ వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషను పరిశుద్ధాత్మ దేవుడు ట్రాన్స్లేట్ చేశాడు వీళ్ళకి. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి వీళ్ళకి అందించాడు. మనకు ట్రాన్స్లేటర్ ఉంటారు, మోగవాళ్లకు ట్రాన్స్లేటర్ ఉంటారు. ఆ మోగవాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పే ఆ సైకిల్ని బట్టి వాళ్ళ మాటలు అర్థం చేసుకుని ఒకళ్ళు దాన్ని ట్రాన్స్లేటర్ ఆ సైకిల్ యొక్క భావాన్ని చెప్తూ ఉంటారు మాటలు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారో అది ఈ వేళ ద్వారా బయటకు వస్తుంది. అలాగే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళ భాషల్లో వాళ్ళకి అర్థమైపోయే రీతిలో ఆ భాషలను ట్రాన్స్లేట్ చేశాడు. అది కనుక ఆ రోజు వాళ్ళకి అర్థమయ్యే శైలిలో, అందుకే భాషలు మాట్లాడటం గురించి పెంతుకోస్తు దినమందు ప్రారంభమైనటువంటి అది ఒక వ్యసనముగా కూడా వెళ్ళిపోవడానికి గల కారణమైంది. ప్రియులారా, అపోస్తలుల గారి 10వ అధ్యాయం 46వ వచనంలో అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చిన భాషలతో మాట్లాడారు. అక్కడ చూడండి, అపోస్తలుల గారి 10వ అధ్యాయం 46వ వచనం. అంతేకాక అపోస్తలుల గారి 19వ అధ్యాయం 6వ వచనంలో కూడా కొరింథీలో 12 మందిపై పౌలు చేతులుంచగా వారు కూడా పరిశుద్ధాత్మని పడి భాషలు మాట్లాడారు. చూడండి, ఇలా భాషలు మాట్లాడారు. కారణం ఏంటంటే అప్పటికి ఒక మీడియా లేదు, భాషలు నేర్చుకునే జ్ఞానము లేదు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారికి సువార్తను ప్రకటించడానికి వారి భాషలలో అది ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ప్రియులారా, కాబట్టి అప్పుడు భాషలు అవసరమైనవి. కాబట్టి పరిశుద్ధాత్ముడు చెబుతుంటే వీళ్ళు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అది వీళ్ళు ఒక భాషలో మాట్లాడుతుంటే వాళ్ళొక భాషలో మాట్లాడారు. కాబట్టి ఈ రీతిగా కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10, 28, 30 వచనంలో పరిశుద్ధాత్మ వరాల్లో భాష కూడా ఒకటిగా దానిని గైకొనడం జరిగింది. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 1, 8 వచనాల్లో భాషల్లో మాట్లాడుట కంటే ప్రేమ కలిగి ఉండటం గొప్పది అని అన్నాడు. అందరూ భాషలే పరిశుద్ధాత్మ నిండుకున్నాయి, పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చాడు అని చెప్పడానికి ఆ రోజుల్లో భాషలు మాట్లాడటమే ప్రాధాన్యత పెట్టుకున్నారు. అది నేటి దినాల్లో కూడా అలాగే అయిపోయింది. అందరికీ కూడా భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉన్నట్లుగా గుర్తిస్తారని ఏదో తెలియని భాష మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదో తెలియని భాష మాట్లాడుతున్నారు. దేశంలో ప్రజల్లో ఉన్న భాష మాట్లాడారు. ఈరోజు వీళ్ళు మాట్లాడే భాషను రికార్డ్ చేయండి. ఈరోజు గూగుల్ని అడగండి, గూగుల్ని అడిగితే గూగుల్ చేయండి, అది ఏ భాష చెప్తుందేమో, ఏ భాష చెప్పదు. ఎందుకంటే వీళ్ళకి నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఏ భాష చెప్పు ఉంటే కదా అది ప్రపంచంలో భాష. పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో మనుషుల్లో ఉన్న భాష మాట్లాడారు. నాలుగు తిరిగినట్లుగా మాట్లాడాల. అదే అర్థం చేసుకోవాలి ఈ రోజున ప్రియులారా.
అదే అర్థం చేసుకోవాలి. మనుషులను మోసం చేయడానికి పరిశుద్ధాత్మను నాలోకి వచ్చాడని ఏదేదో మాట్లాడేస్తూ ఉన్నారు, నాలుకలు మడతపెట్టి. దీనిని చూసి పాపం తెలియనటువంటి వాక్యానుభవం లేనటువంటి వాళ్ళందరూ కూడా నిజమేనేమో పరిశుద్ధాత్ముడు వాళ్ళలోకి వచ్చాడేమో, మాలోకి రాలేదు, మా సంఘంలోకి రాలేదు, మా పాస్టర్ గారిలో రాలేదు, మా డినామినేషన్లోకి రాలేదు అని తమ్ముకు తామే కించపరుచుకుంటున్నారు. ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఇక్కడ భాషలు సువార్త ప్రకటించడానికి, భాషలు సువార్త ప్రకటించడానికి 14వ అధ్యాయం 20-25 వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20 నుండి 25 వచనాల్లో పౌలు ఏం చెప్పాడు? భాషలతో మాట్లాడటం గొప్పగా ఎంచుకున్న వాళ్ళకి, భాషలు సూచనగా ఎంచుకున్న వారికి దాన్ని తప్పుగా చెప్పాడు. మీరు ఇలా మీ ఇష్టానుసారంగా భాషలు మాత్రమే మాట్లాడుతూ ఉంటే ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు అది ఏ భాషో తెలియకపోతే, అది వచ్చిన వాళ్ళ భాష కాకపోతే మీరేం మాట్లాడుతున్నారో వాళ్ళకి ఏం తెలుసు? మీకు పిచ్చి పట్టింది అనుకోవాలా? మీరు వెర్రివాళ్ళు అనుకోవాలా? కాబట్టి తెలిసిన భాషలు మాట్లాడండి. అవసరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడగండి, అయ్యా మాకు ఇది రాదు. మేము ఒరిస్సా వెళ్ళాం, అక్కడ ఒడియా భాష కావాలంటున్నారు, ఒడియా భాషలో సువార్త చెప్పమంటున్నారు. నాకు రాదు ప్రభువా. నువ్వు మాట్లాడు అని మాట్లాడు. నువ్వు మాట్లాడుతూ ఉంటే, నువ్వు తెలుగులో మాట్లాడుతూ ఉంటే ట్రాన్స్లేట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు వాడు. నువ్వు మాట్లాడింది ఒడియా భాష కింద, లేదా ఆ ఒడియా భాషనే నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అక్కడ అవసరం కాబట్టి. కానీ ప్రపంచంలో లేని మాటలు తీసుకొచ్చి, భాషలు తీసుకొచ్చి, లాంగ్వేజ్ నీ ఇష్టానుసారంగా నాలుకలు తిప్పి మాట్లాడేస్తూ ఉంటే ఇది పరిశుద్ధాత్మనుకుని మోసపుచ్చుతూ అనేక మంది క్రైస్తవ సంఘాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మానుకోండి దయచేసి. క్రైస్తవ విశ్వాసులారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులారా, ఎట్లాంటి ఆలోచనలు మానుకోండి. అవసరమైతే మాట్లాడండి, భాష వస్తే మాట్లాడండి, లేకపోతే భాష అవసరమైతే దేవుణ్ణి అడగండి. నువ్వు వెళ్ళిన ప్రాంతంలో నీకొచ్చిన భాష కాకుండా నీకు రాని భాషలో అక్కడ ఉంటే దేవుణ్ణి అడగండి, అంతే తప్ప ఏదో మాట్లాడేస్తూ ఇదే పరిశుద్ధాత్మ దేవుడని మాత్రం మోసపుచ్చవద్దని ప్రేమపూర్వకంగా నేను విన్నవించుకుంటున్నాను ప్రేమ. కనుక ప్రియులారా, ఈ రీతిగా భాషలు అది ప్రాముఖ్యత అనేది యూనివర్సల్. అసలు భాష యొక్క ప్రాముఖ్యత ఎందుకు అంటే, ఆ భాషలు యూనివర్సల్ గాస్పెల్ వర్క్ జరిగించడానికి దేవుడు ఆ రోజు పరిశుద్ధాత్మ శక్తి అందరిలోకి వచ్చి భాషలు మాట్లాడాడు. ఇప్పుడు లిపి వచ్చింది, ప్రతి భాషకు లిపి ఉంది, అర్థం చేసుకోగలిగిన లాంగ్వేజ్ ఉంది. ఒక సెల్ ఫోన్లో మనం ఏదైనా ఒక భాష, ఇది ఈ భాషలో ఏమంటారు, నేను వస్తాను అంటే ఈ భాషలో ఏమి, ఫలానా భాష అని కొడితే, ఫలానా లాంగ్వేజ్ అని కొడితే ఆ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడే మాట వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఏదేదో మాట్లాడేస్తూ పరిశుద్ధాత్మ అని చెప్పి తప్పు. కనుక అందుకే వాళ్ళని ఆ రోజున వాళ్ళు భాషలో మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు క్రొత్త మద్యం తాగారేమో, ఒక వింత అయినటువంటి మద్యం తాగారు, వీళ్ళు మాట్లాడేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ అజ్ఞానం, పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకు తెలియదు. అందుకే ఆ విషయాన్ని బట్టి పేతురు వెంటనే లేచి వాళ్ళతో మాట్లాడాడు. అయ్యలారా, ఏదో క్రొత్త మద్యం తాగారు, ఏదో అని అనుకుంటున్నారు. కాదు, మీరు పొరబడుతున్నారు. లేఖనాలు మీరు చదవలేదా? యోవేలు ప్రవక్త ఏమి చెప్పాడు? యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పాడు? అంత్య దినాల్లో నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించుదును, మీ కుమార్తెలు ప్రవచించుదురు, మీ యవ్వనులకు దర్శనం కలుగును, మీ వృద్ధులు కళ్ళకందరని చెప్పలేదా యోవేలు 2వ అధ్యాయంలో? కనుక అదే ఈరోజు జరిగినది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకందరకు నజరేయుడైన యేసును గురించి సువార్తను ప్రకటించడం జరిగింది అని తెలియచేస్తున్నాడు. కనుక ప్రభువునందు ప్రియ దేవుని సంఘమా, ఈరోజు పెంతెకోస్తు పండుగ పరిశుద్ధ సంఘముగా కూడుకుని
ప్రథమ ఫలాలుగా దేవుని అంగీకరించి దేవుని యొక్క వాక్యాన్ని గైకొని దేవుని ప్రేమించిన వారికి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వారికి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మార్గములో నడిచిన వారికి, ఆయన త్రోవలో నడిచిన వారికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు మిమ్మల్ని. కాబట్టి ఇదే పెంతెకోస్తు అనుభవం. పెంతెకోస్తు అనుభవం అంటే ప్రియులారా పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి సంఘాన్ని లీడ్ చేశాడు, సంఘాన్ని నడిపించాడు. సంఘము నడిపించబడడానికి, సంఘము సువార్త చెప్పడానికి, సంఘము పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ వరములను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక అట్టి వరముల ద్వారా మనం ఈ లోకములో దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలి. మనమందరము కూడా ఈ పెంతెకోస్తు ధవళాదివారపు పండుగలో మనము కూడా దేవునికి ఇష్టమైతే, నీవు కూడా ప్రథమ ఫలాలుగా దేవునికి ఇష్టమైన ఫలముగా నీవుంటే నీ మీద పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. మీ సంఘమునకు, నీ సంఘమునకు, నీ సంఘములోనికి పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. కనుక ఎవరైతే ఇష్టలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎత్తబడి సంఘములో ఉండేటువంటి వాళ్ళందరి మీద కూడా అగ్ని నాలుకలుగా విభాగింపబడిన దేవుడు మనలోనికి కూడా వచ్చి సర్వసత్యములోకి నడిపిస్తాడు. సర్వసత్యములోకి నడిపిస్తాడు. శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. మన యొక్క నివాసము చేస్తాడు. ఆయన మనతో నివసించడానికి ఆయన మనం కైకొని వెళతాడు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన తిరిగి వచ్చి మనందరినీ కూడా ఆయన యొక్క నివసించడానికి, నిత్యము నిరంతరం జీవించే రాజ్యంలోనికి ఆయన కైకొని వెళతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెంతెకోస్తు పండుగ ధవళాదివారం నాడు మనందరికీ అనుగ్రహించి మనందరినీ కూడా ఆయన రాజ్య వారసులుగా సిద్ధపరచును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. నిత్యుడవైన సర్వశక్తి గల దేవ, సర్వమును సృష్టించి ఇహపరలోకమందు వెలుగును ఆనందమును కలుగజేయు ప్రభువా, మానవ రక్షణార్థమై నీవు చేసిన ఆలోచన నెరవేర్చినందుకు నిన్ను కొనియాడి స్తుతించుచున్నాము. మా రక్షకుడైన క్రీస్తు మా పాప పరిహారముకై
తృప్తికరమైన పని చేసి మృతుల్లో నుండి తిరిగి లేచి పరలోకములకు ఆరోహణించినందున ఆయన నిమిత్తము నీ జనులకు క్రొత్త ఈవులను అనుగ్రహించి పరిశుద్ధాత్మను క్రమరించుట వలన నీ పరిశుద్ధ సంఘమును స్థిరముగా స్థాపించినందుకు నీకు వందనములు ఆచరించుతున్నాము. జనులందరినీ రక్షించు నీ సత్యము యొక్క రాయబారులుగాను సాక్షులుగాను ఉండుటకు నీ మొదటి శిష్యులకు నీ ఆత్మనిచ్చి వారిని వెలిగించి పరిశుద్ధపరిచినందుకు నీకు వందనములు. మా బలహీనతల యందు మాకు తోడ్పడుటకును నీ చిత్తమును జరిగించుటకు కగత్యమైన జ్ఞానమును కృపను మేము కలిగించుటకును నీ బిడ్డలకున్న మహిమగల స్వేచ్ఛలో సిద్ధపరచుటకును నీ పరిశుద్ధాత్మ ముద్రను మాకును దయచేయు. పరిశుద్ధాత్మను పంపుదనను వాగ్దానము తండ్రి నుండి పొంది దివ్యమైన వరముతో ఆశ్చర్యముగా నీ శిష్యులు నీపి ఆరోహించిన ప్రభుడైన రక్షక, మేము పరిశుద్ధాత్మ శక్తి వల్ల బలము పొంది సర్వ పాపముల నుండి పవిత్రపరచబడి నీ నామమును ఘనపరచుచు పూర్ణమైన ఆసక్తి గల వారములకు మాకు ఆత్మను అనుగ్రహింపు. మేము నీ నామమును ఘనపరిచి నీతో నిత్యమైన మహిమ కలిగించినట్లు నీ స్వరూపమును మాకు అనుగ్రహింపు. తండ్రి కుమారు నుండి బయలుదేరి పరిశుద్ధాత్మ నేడు నీ ప్రేమయు శక్తి గల కార్యమును మాయందు సంపూర్ణము చేసి మాతో నిత్యము నివసించుము. క్రీస్తు యొక్క సంగతులను మాకు తెలియపరచుము. మాలో నిజమైన విశ్వాసం, ఆనందకరమైన నిరీక్షణ, తీవ్రమైన ప్రేమను వృద్ధి చేయు. మమ్మలను నీవు నివసించు ఆలయములుగాను చేయు. మా దేహమును, ఆత్మను, మనస్సును పరిపూర్ణముగా శుద్ధి చేయు. ఈ లోకమందు మాకు కలుగు కష్టములన్నిటి యందు మమ్మల్ని ఆదరింపుము. మేము పూర్తిగా విమోచింపబడిన వరకు మా స్వాస్థ్యములకు ముద్రగాను సంచకరువుగాను ఉండుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నిశ్చయంగా దేవ నీకు వందనములు. నేటి దినమందు ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా సమీకరించి ఎవరి గృహాలలో వారిని ఆరాధనలో ఏకీపించే ధన్యత అనుగ్రహించావు. ఎందరూ ఆయన ఆరాధనలో ఏకీపిస్తున్నారు. వారందరికీ కూడా ఈ నిత్య మహిమను, ప్రవేశమును అర్హులుగా నడిపించమని వేడుకొనిచున్నాం. ఆంధ్రవానికి నూతన సంఘములు, సంఘాధ్యక్షుల వారికి వారు చేయి పరిచర్యను మీరు దీవించండి ప్రభు. ఆయన ఈ లాక్డౌన్ కాలంలో ఎత్తివేసి సామూహిక ఆరాధన చేసుకోవడానికి ఈ సన్నిధిలో క్రైస్తవులందరూ కూడా ప్రభు ఈ నామాన్ని మహిమపరచడానికి చాలా ఇబ్బందికరముగా ఉన్నటువంటి ఈ స్థితులను మార్చండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు దిగి వచ్చిన దినమందు ప్రభువ జ్ఞాపన చేస్తున్నాం. ఆ దినమందు ప్రభువ నీ సువార్తకు ఆటంకమైనటువంటి దినములలో పరిశుద్ధాత్మ ద్వారా దిగి వచ్చి ప్రభువ అందరిలోనూ ప్రభువ నీ నుండి మాట్లాడినావు కనుక ప్రభువ శక్తి కలిగిన నీ వాక్యమును ప్రకటించి నీ సువార్తను ప్రకటించడానికి ప్రభువ ద్వారములు తెరిచిన దేవా, ఈ పరిశుద్ధాత్మ పండుగ నాయన ఈ దినమందు కూడా ప్రభువ నాయన అదే శక్తితో ప్రభువ నీవు దిగి వచ్చి ఈ కరోనా వైరస్ను ప్రభు అంతము చేసి నాయన నీ పరిచర్యకు ఆటంకపరమైనటువంటి ఆ కరోనాను ప్రభు పారద్రోలండి. అందరూ కూడా ప్రభు నీ నామాన్ని మహిమపరిచేటట్టుగా సామూహిక ఆరాధనలో పాల్గొనే ధన్యత అనుగ్రహించండి. చర్చిలు ప్రభు ఆలయాలు తెరవబడటానికి సహాయం చేయండి. నాయన జీవము గల దేవుని ఆరాధించి మహిమపరిచి అనేకుల వరకు ప్రార్థించి ఆశీర్వాదాలు కోల్పోతున్నారు తండ్రి. ప్రభుత్వాలకు నాయన సూచన చేయండి తండ్రి. ప్రభుత్వ అధికారులకు అయ్యా సాతాను చేత పట్టబడినటువంటి అధికారులలో ప్రభు కుయుక్తిగా ప్రభు ఆరాధనకు ఆటంకము చేస్తున్నటువంటి ఆలోచన నుండి వారిని విడుదల చేయండి ప్రభు. క్రైస్తవ ఆలయాలు తెరవకుండా కరోనా వైరస్ వంకన ప్రభు నాయన ఆలయాలకు ప్రభు అవకాశం లేకుండా చేస్తున్నారు తండ్రి. వారి కుయుక్తులను బయటపెట్టి ప్రభువా వాటిని విస్మరించి నాయన ఈ ఆరాధనను జరిగించడానికి ఆజ్ఞాపూర్వకంగా ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. ఎవ్వరూ ఆపలేరని ప్రభువా నిన్ను ఆరాధించు స్థలాలను ఎవరు మూయవేయలేరని ఎవరికి కూడా సాధ్యము కాదని మరొక మారు నీ పరిశుద్ధాత్మ ద్వారా నిరూపించండి ప్రపంచానికి, మరి ముఖ్యంగా భారతదేశానికి ప్రభువా శాసించండి దేవా. ఇది అవకాశముగా భావించి క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి ప్రభువా సాతానుడు
వాడు ఆలోచన పరంగా ప్రభువా వస్తున్నాడు. వాడిని అంతము చేయండి ప్రభు. వాడి ఆలోచనలు ప్రభు నిర్వీర్యం చేయండి తండ్రి. ఆరాధనకు ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని నీ నామాన్ని స్తుతించి మా సాధబాధకాలు ప్రభువా నీ సన్నిధిలో చెప్పుకోవడానికి, ఈ నామాన్ని మహిమపరచడానికి, ఆధ్యాత్మికంగా మేము చిగురించడానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాం. ఆ దినమందు ప్రభువా పరిశుద్ధాత్మ క్రమరింపు ద్వారా ఆయన సువార్తను తెరిచారు. నేటి దినమందు కూడా ప్రభువా ఇదిగో ప్రభువా ఈ దినమందు పెంతెకోస్తు పండుగ దినమందు నాయన నీవు దిగి వచ్చి ప్రభువా ఆటంకాలన్నిటి నుండి కూడా ప్రభువా రద్దుపరిచి వాటిని తీసివేసి ప్రభువా నీ సువార్తను నిన్ను ఆరాధించడానికి, మహిమపరచడానికి ద్వారములు తెరవబడినట్లుగా మీరు ఆజ్ఞాపించమని వేడుకొనిచున్నాము. దేవా నీవే ప్రభువా నిజమైన దేవుడు అని, శక్తి గల దేవుడు అని మరొక మారు అంధత్వంలో ఉన్నటువంటి వారికి నాయన అజ్ఞానులకు, భక్తిహీనులకు, మూఢులకు నాయన తెలియచేయమని అడుగుచున్నాము. రక్షక నాయన ఇదిగో ప్రభా సెంట్ పాల్ సోదరుల సంఘం బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. ఆహారం లేని బిడ్డలకు ఆహారం అనుగ్రహించండి. ప్రభువా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా చిగురించేటట్టుగా ప్రతిరోజు సాయంకాలం ముందు నీ వాక్యము ప్రకటింపబడుతున్నది. ప్రతిరోజు ఉదయకాలం ముందు తెల్లవారుజామున నీ వాక్యము ప్రకటింపబడుతున్నది నీ దాసుని ద్వారా. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బలపడినట్టుగా సహాయం చేయండి. ఆయన సెంట్ పాల్స్లో దాని సంఘం యొక్క ప్రతినిధులందరూ కూడా నాయన ఇదిగో ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచావు కనుక మేమందరము ప్రభువా మరలా తిరిగి సమకూడి ఆయన నీ సంఘమును ఏ రీతిగా అభివృద్ధి పదంలో ముందుకు నడపాలో ఆలోచన వైపు నడిపించండి. దుష్టుల్ని దూరం చేయండి ప్రభువా. దుష్టుల్ని రానియండి ప్రభు. దుష్టుడు వచ్చి ఆయన సంఘంలో గలిబిలి చేస్తున్నటువంటి దుష్టుల నుండి విడుదల చేయండి ప్రభువా. ఆయన నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరూ నాయన ఇందు పాల్గొని నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం ప్రసాదించుమని నీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవి. ఆమేన్. పరమ తండ్రి ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. దేవుండవైన యాత్వరా నీవాది నీవు ప్రీతిగా నీ శత్రుపావరాముని నీ ప్రేమను మరింపుమి సమస్త భోజనంబులు సద్దేవు విశ్వసింపను నీ దివ్య వాక్య
జీవాత్మోది పొందగన్ మహిముని బలమును నమ్మిక గట్టి పాచుము. అందరికీ వందనాలు.